దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడిన మీ అందరూ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నానండి. దేవుడు ఈ శ్రేష్టమైన శుభదినము ఈ 11వ తారీఖున దేవుడు మనందరికీ బహుమతికి ఇచ్చినందుకు మన 2 చేతులు పైకెత్తి ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దైవ సేవకుడు అనేక రీతులుగా మిమ్మల్ని ఉత్తేజపరుస్తూ, మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ, మిమ్మల్ని మేలుకొల్పుతూ మీ అందరికీ కూడా ఆత్మీయ భోజనాన్ని మీ హృదయాల్లోనికి పంపించాలని ఎంతో ఆశతో వారు నిలబడి చేస్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి ప్రసంగాలను వారు ప్రభు సన్నిధిలో ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ వారంలో ఏ వర్తమానం ద్వారా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన ఉన్నావో ఆ వర్తమానాన్ని వారందరికీ కూడా అర్థమయ్యే రీతిలో వారి హృదయ నేత్రాలు తెరిచి ప్రతి ఒక్కరికి వారి జ్ఞానానికి తగినట్లుగా ఆ వాక్యావగాహన కలిగించమని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే అనేక రకాల వ్యక్తులు రకరకాల మనస్తత్వాలతో, రకరకాల హృదయాలతో, రకరకాల ఆలోచనలతో ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు మీ అందరి ఆలోచనను, మీ అందరి మనసులను ఎవరు స్వాధీనపరచుకోవాలంటే ఆ దేవాది దేవుడు స్వాధీనపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మాట యొక్క ప్రభావాన్ని ఇందాక మొదటి సందేశంలో మనం విన్నాము. ఎవరు చెప్పినప్పటికీ దేవుని మాట యొక్క ఉన్నతమైనటువంటి భావాన్ని వారు తెలియజేస్తూ ఉంటారు. మాటకున్న ప్రభావము చాలా ఉన్నతమైంది. ఈ బైబిల్ రాసిన వారందరూ చనిపోయారు, ఎవరు భూమి మీద లేరు. 40 మంది ప్రవక్తలు కూడా చనిపోయారు. కానీ వారు రాసిన మాటల మట్టుకి శాశ్వత కాలం ఏమైపోయింది? నిలిచిపోయి. పూర్వకాల దినములలో నానా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు మనతో మాట్లాడుచున్నాడు. వారు రాసిన మాటలకి చావు లేదు, వారు రాసిన మాటలకు తిరుగులేదు, వారి రాసిన మాటలకు అంతమే లేదు. శాశ్వతమైన మాటలను మానవులందరికీ కూడా ఉపయుక్తకరంగా రాసి వారు మన యొక్క హృదయాల్లోనికి ముద్రించాలని ఆయా సమయాలలో దేవుని యొక్క భక్తుల ద్వారా దేవుడు పంపిస్తున్నటువంటి మాటలను మనం నిజంగా మన హృదయాలు తీసుకుని మనం భద్రం చేసుకుంటే ఎంత గొప్ప భాగ్యవంతులుగా మారిపోతామో అది అనుభవించిన వరకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి గొప్ప ప్రభావము దేవుని మాటలకు మట్టుకే ఉంది. దేవుని మాట ఇప్పటికీ ఎప్పటికీ రాబో తరములకు కూడా అది సజీవమైనది. ఆయనే నిత్య జీవ మాటలు గలవాడు. ఆయన మాటతోనే సమస్తమును నిర్వహించగలడు. ఇప్పుడు చెప్పబడుతున్న మాటల ద్వారా ఆరోగ్యాన్ని కానీ, ఆనందాన్ని కానీ, ఆశీర్వాదాన్ని కానీ, ధైర్యాన్ని కానీ, సకలమైనటువంటి ఆశీర్వాదాలు కానీ దేవుని మందిరంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని భక్తులు ఈ మాటలు వినడం ద్వారా ప్రతికూలతలో కూడా అనుకూలంగా ఉండే ఒక గొప్ప మనస్తత్వాన్ని దేని ద్వారా వస్తుందంటే దేవుని మాటల ద్వారా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతికూల పరిస్థితుల్లో యేసుక్రీస్తు వలె మనం ఏం చేయాలంటే నిలబడిపోవాలంటే ధైర్యం దేంట్లో ఉందంటే ఇది దేవుని మాట ద్వారా ఉంది. దేవుడు నమ్మిన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోరు. దేవుని నమ్మిన బిడ్డలు శోధనలకు భయపడరు. దేవుని నమ్మిన బిడ్డలు సమస్యలకి పారిపోరు. దేవుని నమ్మిన బిడ్డలు ప్రతికూలతలకు బెదరరు. నిజముగా దేవుని మాట మీద విశ్వాసం ఉంచితే కొండల మీద పడినప్పటికీ దేవుడే నాకు అండగా ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు అనేటువంటి గొప్ప ధైర్యము ఈ మాటలు మనకి ఇస్తాయి. కనుకనే ప్రతి ఆదివారము లైవ్ ద్వారా ఇదేంటంటే ఇంటరాక్షన్ మీకు మాకు ఏంటండి టీవీలో వస్తుంది. అందరికీ పెద్ద టీవీలు ఉన్నాయి. దగ్గరగా టీవీలో బోధించే బోధకులు ఒక 20 మంది 30 మంది ఉంటారు. అది ఆన్ చేసి వినేయచ్చు. ఇక్కడ రావాల్సిన పని లేదు. కానీ ఇక్కడ రావడం వల్ల ప్రయోజనం ఏంటంటే దేవుని సహవాసంలో ఒక అద్భుతమైన ఇంటరాక్షన్ ఉంది. దైవజనుడితో మీరు, మీతో మేము, మీ యొక్క ఆత్మీయ సామర్థ్యాన్ని ఎరిగి దేవుని వాక్య ప్రవాహాన్ని మీ దగ్గర పంపిస్తున్నప్పుడు ఆయా సమయాలలో కోనేట్లోనికి దోత దిగినట్లుగా దేవుడు ఆయా సమయాలలో దేవుడు మనల్ని కదిలించి ఒకనొక సమయంలో దేవుడు అద్భుతమైన ఆత్మ సంబంధమైన బిడ్డగా దేవుడు మనల్ని మార్చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యము మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఏదో ఒక సమయంలో మిమ్మల్ని పట్టుకుంటుంది. అదొక రోజు రాబోతుంది. అదే మాట చెప్తున్నాడు ఈ దెబోరా అనబడినటువంటి ప్రవక్త్రి బారాకుతో చెప్తున్న మాట అదే. ఒకసారి మరలా చదవండి. రెండవ మాటలోకి వచ్చాం. 4:14. దెబోరా లెమ్మో యెహోవా
సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. 3 మాటలు చెప్పింది. యెహోవా నీకు ముందుగా బయలుదేరిన కదా అని బారాకుతో చెప్పినప్పుడు 3 మాటలు చెబుతా ఉంది. దైవభక్తురాలైనటువంటి దెబోరా న్యాయాధిపతిగా ఇశ్రాయేలు ప్రజలకు ఒక తల్లిగా వెలుగొందుతున్నటువంటి ఈ గొప్ప శ్రేష్టమైన అద్భుతమైన ఆత్మ సంబంధమైన వ్యక్తి బారాకు అనబడినటువంటి తన రాజ్యంలో ఉంటున్నటువంటి ఒక న్యాయాధిపతి స్థానాన్ని అధిరోహించగల గొప్ప వ్యక్తితో మాట్లాడుతుంది. ఇదిగో నువ్వు భయపడవలసిన పని లేదు. నువ్వు మొట్టమొదటిగా ఏం చేయి, ఈ పరిస్థితి నుండి, ఈ ప్రతికూలత నుండి, ఈ అననుకూలమైన స్థితి నుండి, ఈ భయంకరమైనటువంటి వాతావరణంలో నుండి 20 సంవత్సరాలుగా మనల్ని పట్టి పీడిస్తూ బాధిస్తున్నటువంటి ఈ వేదన నుండి నువ్వేం చేయి, ఒకసారి లే, మనకొక రోజు రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో యెహోవా మీ చేతికి అప్పగించిన దినము ఇదే. ఒక రోజు రాబోతా ఉంది. మీరు నమ్ముతారా? ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. ఒక రోజును దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగదు, ఈ స్థితి ఇలాగే కొనసాగదు. ఒకానొక రోజున అద్భుతంగా మన స్థితిని దేవుడు, మన గతిని దేవుడు ఏం చేస్తాడంటే మార్చేపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రోజు రాబోతూ ఉంది. వన్ డే విల్ కమ్. అది ఎలాగుంటుందో దావీదును ఉదాహరించి మీకు చెప్పడం జరిగింది. తరమబడి ఏ దిక్కు మొక్కు లేకుండా ఒక గుహలో దాగున్నప్పుడు దేవుడు ఒక రోజున సౌలును అతని చేతికి అప్పగించాడని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలకు ఒక రోజు రాబోతుంది. వారికి యెరికో అనే పట్టణాన్ని దాటాలి. ఈ యెరికో పట్టణం ఎలాంటిది అంటే బహు భయంకరమైన పట్టణము, జన సమర్థమైన పట్టణము, జనాభాతో నిండిపోయిన పట్టణం. ఆ పట్టణాన్ని పట్టుకోవాలి. వారు ఏం చేశారంటే తెలివిగా శత్రు రాజులు వారి మీద దాడి చేయకుండా, శత్రువులు ఎవరు కూడా వారి ఊళ్ళనికి రాకుండా వారి పట్టణం చుట్టూ ఏం కట్టారంటే ఫెన్సింగ్ వేయలేదు, వారి పట్టణం చుట్టూ దడి కట్టేయలేదు, కర్రలు పెట్టేయలేదు, కానీ ఏకంగా ఏం కట్టేశారంటే పెద్ద గోడలు కట్టేశారట. మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళి చూసి ఉండొచ్చు. ఎవరన్నా మన స్టాండ్లో, బస్ స్టాండ్లో లోపలికి వెళ్తే ఎవరో ఇల్లు, మనోళ్ళు ఇల్లు ఉంటారు, వాళ్ళ గోడలు చాలా ఎంత ఉంటాయి బాబు, చాలా ఎంత ఉంటుంటాయి. 9 అంగుళాల గోడలు, 4 అంగుళాల గోడలు కాదు, 4 మనం కట్టుకుని 4 అంగుళాలు ఎలా గుద్దితే పడిపోతాయి. అయ్యో సరే, సమారి మీకు కనీసం 3 అడుగులు కానీ 4 అడుగులు ఉంటుంది గోడ. ఒకసారి ఇల్లు చూడండి, పాత గోడలు ఉన్నాయి. పెటాపరి ఇల్లు చూడండి, ఇంకా ఉన్నాయి. పెద్ద కోట గోడలుగా ఏం కట్టారటండి, పట్టణం చుట్టూ కట్టేశారట. ఎందుకు కట్టేశారంటే ఇది ఇశ్రాయేలు ప్రజలు యుద్ధాలు చేసుకుంటూ అనేకమైన ప్రాంతాలను వారు ఆక్రమించుకుంటూ వస్తున్నారు. మన పట్టణాన్ని కూడా వారు పట్టుకోవచ్చు కాబట్టి మన పట్టణంలోనికి రాకుండా చుట్టూ మనం ఏం చేద్దామంటే గోడలు నిర్మిద్దామని చుట్టూ గోడలు కట్టేశారు. చుట్టూ గోడ కట్టేస్తే లోపల రావడం ఎంత ఇబ్బంది అండి చెప్పండి. ఇబ్బంది కదా. చుట్టూ కాంపౌండ్ ఒకలు పెట్టేసామండి, ఓ పెద్ద గేట్ పెట్టేసాం, కాపలా పెట్టేసాం. ఎవరు రాగలరు లోపలికి? ఎవరు రాలేరు. ఏ గోడ ఇది లేకపోతే చాలా సులువుగా మనం లోపలికి వచ్చేసాము, కానీ పెద్ద కాంపౌండ్ వాళ్ళు కడితే లోపలికి ఎవరు కూడా ప్రవేశించడానికి చాలా అతిపెద్ద కష్టం. ఎందుకు కట్టారంటే చూడండి ఒకసారి దేవుని గ్రంథంలో వ్రాయబడినటువంటి మన యెహోషువ గ్రంథము వెనక్కెళ్ళండి ఒకసారి, 6వ అధ్యాయము 1వ మాట చదవండి. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడనో వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా, ఆఖరి గోడ కట్టేసి ఏం చేశారండి, మూసేశారు. అన్నీ లోపలే. లోపల నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు, బయట నుంచి ఎవరు కూడా లోపల రాకూడదు. ఎవ్వరు కూడా కదలకుండా. మరి ఎలా ఎండాలి బతకనంటే వాళ్ళ పట్టణంలో అన్నీ అమర్చుకున్నారు. అక్కడ అది పెద్ద పట్టణము, అక్కడే తిండి, అక్కడ అన్నీ కూడా. శత్రు రాజులు ఎవరో కూడా లోపలికి ప్రవేశించకుండా శత్రు దుర్భేద్యంగా అద్భుతమైన గోడను చుట్టూ కట్టేసి లోపల చక్కగా ఉన్నారు వాళ్ళు. మేము కంఫర్ట్గా ఉన్నాం, ఇశ్రాయేలీయులు మా మీదకి ఏమాత్రం దాడి చేయలేరు. ఒకవేళ వారు వచ్చినప్పటికీ మేము గమనిస్తాం, వారి చర్యలను మేము ఆపగలమనేటువంటి ఒక గొప్ప ధైర్యముతో ఆ లోపల కోట లోపల ఉన్నారు అందరూ కూడా. కానీ ఇశ్రాయేలు పక్షంగా ఎవరు ఉన్నారు అని అంటే
ఇజ్రాయిల్ పక్షంగా నడిపించేవాడు ఒక మోషే అని ఆయన జ్ఞానవంతుడు ఉంటాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరి నాయకత్వం వచ్చిందంటే యెహోషువ నాయకత్వం వచ్చింది. యెహోషువ నాయకత్వంలో యుద్ధాలు ఎలా చేయాలో, దాన్ని ఎలా నిర్వహించాలో, దాన్ని ఎలాగా సమస్య వచ్చినప్పుడు పోరాడాలో వారికి అంత పెద్ద జ్ఞానం ఉండేది కాదు. సమస్త జ్ఞానాన్ని, సమస్తమైనటువంటి బుద్ధిని, ఆ యొక్క సమయస్ఫూర్తిని ఎవరు చెప్పేవారంటే యెహోవా దేవుడే చెప్పేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన యుద్ధం ఎలాగుంటుందో, ఈయన యుద్ధ రచన, ఈయన వ్యూహ శైలి ఎలాగుంటుందో మనం చదివితే ఇది ఇలా కూడా కొడతారా, ఇలా కూడా యుద్ధం చేయొచ్చా, ఇలా కూడా శత్రువుని ఎదిరించొచ్చా అనేటువంటి ఆలోచన కలుగుతుంది. చదవండి దేవుడు ఇస్తున్నటువంటి యుద్ధ వ్యూహము 3వ అధ్యాయము 3వ వచనము. మీరందరూ యుద్ధ సన్నద్ధులై, ఈ మాట ఎవరు చెప్తున్నారు? యెహోషువ కాదు. యుద్ధం ఎలా చేయాలో, శత్రువుని ఎలా ఎదిరించాలో, శత్రువుని ఎలా పట్టుకోవాలో యెహోషువ చెప్పాలి. కానీ యెహోషువకు అక్కడ ఉన్న జనాభాకు దేవుడు నిర్దేశిస్తున్నాడు. ఏమన్నాడు? అప్పుడు యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమగల శూరులను నీ చేతికి అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దినము రాబోతుంది, ఆ దినమున దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. సిసీరాను దేవుడు ఈ దినమున నీ చేతికి అప్పగిస్తున్నాడు అని దెబోరా పలుకున్నట్లుగా యెహోవా దేవుడు పలుకుతున్నాడు. ఏమనంటే, ఇదిగో నీ చేతికి యెరికో పట్టణమును అప్పగించబోతున్నాను. అది ఎలాగో తెలుసా? నువ్వు కత్తి పట్టనవసరం లేదు, నువ్వు గుణపంది ఎక్కర్లేదు, నువ్వు పారతి ఎక్కర్లేదు, పొడువాటి బళ్ళుంది ఎక్కర్లేదు, ఏమిటి ఎక్కలేదు. నా యుద్ధ వ్యూహం ఎలాగుంటుందో చెప్తాను, జాగ్రత్తగా విని యెహోషువ అని చెప్పి యుద్ధ వ్యూహాన్ని, యుద్ధములు అనుసరించవలసిన ఒక పద్ధతిని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎలాగంటే, మీరు ఏమీ లేదు, మీరు యుద్ధ సన్నద్ధులై యుద్ధానికి బయలుదేరినట్టుగా మామూలుగా బయలుదేరండి. యోధులు ఉండాలి, యాజకులు ఉండాలి, దేవుని మందసం ఉండాలి, నీవు ఉండాలి. మీరందరూ ఏం చేయాలంటే జస్ట్ ఈవినింగ్ వాక్, మార్నింగ్ వాక్ చేసినట్టుగా తిరగండి. అబ్బాయి, ఏ వాక్ అమ్మా? ఈవినింగ్ వాక్, మార్నింగ్ వాక్. వాక్ చేయడం ఇబ్బంది అండి. వాకింగ్ ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? మీరు టౌన్ వెళ్ళారు అనుకోండి, హైదరాబాదు, విశాఖపట్నం, మన ఊర్లో తక్కువ. కానీ సాయంకాలం అమ్మలక్కలు అందరూ కూడా ఏం చేస్తుంటారు చెప్పాలి? అమ్మలక్కలు అందరూ ఏం చేస్తారమ్మా? వాకింగ్. చక్కగా పంజాబీ డ్రెస్సులు వేసేసుకుని నడుస్తూ ఉంటారు. చెయ్యి ఇలా అనుకుంటా ఇలా అమ్ముతుంది. మామూలుగా ఇలా నడరు, మనకలా ఇలా నడుస్తాం మనం. మనకులా కాదు, స్పీడ్గా నడుస్తుంటారు, చేతులు ఊపుతూ, కాళ్ళు ఊపుతూ ఎంతగానో నడుస్తూ ఉంటారు. చెమట పట్టేయాలి ఫుల్గా. ఆ చెమట పట్టేసి నా లావున్నప్పుడు స్కూటీ వేసుకుని వాళ్ళ ఆయన ఏం చేస్తాడు, ఎక్కించుకున్నప్పుడు ఇంటికి తీసుకొస్తాడు. ఇవాళ చెమట బాగా ఎక్కిందా? ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్స్ తిరిగావా? ఓకే, రేపు 3 కిలోమీటర్స్ నువ్వు వాష్ చేయాలి. దేవునికి స్తోత్రం. మరి ఏం చెప్తాం? ఫుల్గా తినేసి స్టమక్, ఎంతంత స్టమక్లు ఉంటాయి వాళ్ళకి. జిమ్ముల్లోకి వెళ్తూ ఉంటారు, 60,000 50,000 ఫీజులు కట్టి ఎంతగానో కొవ్వు కరిగించుకోవడానికి ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. ఇంటి దగ్గర ఉండి వంటలు బాగా చేసి ఆ బట్టలు ఉతికితే ఈ గొడవ లేకపోను. ఇవన్నీ గొడవలు ఎందుకు వచ్చాయంటే ఈ సామాన్లన్నీ ఇంట్లోకి రావడం వల్ల. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇరుకో గోడ చుట్టూ మీరు ఏం చేయండి బాబు, ఏం చేయాలి? రోజుకి చదువుతాయి ఒకసారి. యుద్ధ సన్నద్ధులై పట్టణాన్ని ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగాలి. రోజుకి ఒకసారి తిరగండి, వాకింగ్ చేసేయండి బాబు. మరి మామూలు పెట్టి ఎక్సర్సైజ్ అందరికి కూడా ఏంటండి, ఫుల్ ఎక్సర్సైజ్. మంచి ఆకలి పడుతుంది. ఉదయాన్నే లేచి మీరు ఏం చేయండి, ఇరుకో గోడ చుట్టూ ఒకసారి తిరిగేయండి. ఇలాగ మీరు ఎన్నిసార్లు తిరగాలి? 6 సార్లు. ఇప్పుడు ఈ విషయం యెహోషువ వాళ్ళకి చెప్తుంటే ఎలా ఉంటుంది? ఇదేంటండి గోడ వెనకాల తిరగమంటున్నాడు, గోడ పోయి అది తిట్టు కట్టేసి ఉన్నంత లావుంది గోడ, ఆ గోడ అంటే ఇలా తిరగాలట. అది ఎలాగా? మౌనంగా. ఎన్ని రోజులండి? 6 రోజులు మౌనంగా మీరు తిరగాలి. దేవుని కార్యాలు అర్థం కాదండి. దేవుని కార్యాల గురించి పౌలు భక్తుడు రాశాడు, చెవులకు వినబడో, చెప్పండి, చెవులకు వినబడో, కనులకు కళ్ళు కనబడో, హృదయానికే అర్థం అవదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దైవజనుడు అద్భుతంగా శ్రేష్టమైన దైవ స్వరాన్ని వినిపిస్తున్నప్పుడు అలాగే చెప్తారు వాళ్ళు.
సాతానుగాడేమో నీకేం చేస్తాడంటే ఒక అవిశ్వాస విత్తనాన్ని వేసేస్తుంటాడు. మేము ఇక్కడ చెప్తూనే ఉంటాం, నీకు సాతానుగాడు ఈ చెవిలో అలాగే అంటారు, అక్క వాళ్ళ మాటలేమనుకో నీ పని ఇదే, వాళ్ళు అలాగే చెప్తారా ఎప్పుడు రాసినాయి అది అలా వాళ్ళు ఎట్టు వచ్చినట్టు కలిపేస్తారు, మనం చదువుకోలేదు కదా, అందుకే వాళ్ళు కలిపేస్తూ ఉంటారు. కలిపేస్తే ఏమైపోతాం, మేము వేపేస్తాడు కలిపి, ఈ కలిపేసే కాదు, అందుకే రికార్డ్ చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి ప్రసంగాన్ని ఏం చేస్తున్నామా, కలిపెత్తే కుదరదు, కలిపితే దేవుడు కలిపేసేస్తాడు. వాళ్ళకి అర్థం కాదు ఆ సమయంలో. దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క జ్ఞానాన్ని ఒక యెహోషువకే తెలిసి ఉండొచ్చు. యెహోషువతో చెప్తున్నాడు, యెరికో పట్టణాన్ని నీ చేతికి నేను ఏం చేస్తున్నాను, అప్పగించబోతున్నానంటే ఇదేంటంటే గోడ, అంత గోడ చేయాలంటే పగ్గంతాళ్ళు కావాలి. పగ్గంతాళ్ళు ఇచ్చి పోలే గోడ ఎక్కండి అలా వేయండి, లేకపోతే ఉడుములు పట్టుకోండి, ఉడుము పట్టుకుంటే ఆ ఉడుము ఏం చేద్దాం బాబు, ఆ పైకి ఎసరొచ్చు, పోలే తాళ్ళు పెట్టుకుని ఎక్కొచ్చు, అది చెప్పటం లేదు. పోలే గుణపాలు తయారు చేయండి, పారలు తయారు చేయండి, ఆ వెనకాల నుంచి పెద్ద గొయ్యి ఎట్టండి, ఈ 6 రోజులు శుభ్రంగా గొయ్యలు తవ్వండి వెనకాలని చెప్పట్లేదు. ఇదేంటి, సింపుల్గా మీరు ఏం చేయండి, వాకింగ్ చేయండి. అబ్బా ఏంటండి, సింపుల్గా మీరు ఏం చేయండి, వాకింగ్ చేయండి. ఆ వాకింగ్ ఎలా ఉండాలి, ఆ వాకింగ్ ఎలా ఉండాలంటే ముందుగా యోధులు ఉండాలి, యోధుల తర్వాత యాజకులు ఉండాలి, యాజకుల తర్వాత మందసం ఉండాలి. ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేయాలండి, యెరికో గోడ చుట్టూ 6 రోజులు తిరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 6 రోజులు తిరిగిన తర్వాత 7వ రోజు ఒక ప్రత్యేకత ఉంది. 7వ రోజు యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసండి. 7వ రోజున మీరు చేయవలసింది 6 రోజుల వలె తిరుగుచు. 7వ రోజున ఒక ప్రత్యేకంగా చేయాల్సిన పని ఏమిటంటే, యాజకులారా మీరు 7 బోర్లు ఏం చేయాలి, ఊదాలి. అప్పుడు దాకా ముందు బోర్లు పట్టుకోవాలి, కానీ బోర్లు పట్టుకున్న వాళ్ళు ఏం చేయకూడదు, ఊదకూడదు. బోర్లు పట్టుకోమన్నాడు, అవన్నీ చదివితే మీకు అర్థం అవుద్ది. యాజకులు బోర్లు పట్టుకోవాలను, యోధులు ముందుగా నడవలను. దేవుని మందసం ముందు యోధులు ముందుగా, తర్వాత యాజకుల తర్వాత దేవుని మందసం, ఆ తర్వాత మిగిలిన వారందరూ కూడా ఆ కవాతు చేయాలి అనేటువంటి ఒక మార్గ నిర్దేశకత్వాన్ని చక్కగా తెలియజేసి, ఏ విధమైన గోడవాగులు గందరగోళం లేకుండా నిశ్శబ్దంగా మీరు దాని చుట్టూ ఏం చేయండి, 6 రోజులు తిరగండి. బోర్లు ఉన్నా కానీ బూ అని ఊదకూడదు. 7వ రోజు యాజకులు 7 బోర్లు పెట్టుకుని ఏం చేయాలండి, బోర్లు ఊదాలి. అప్పుడు నేను చెప్పినప్పుడు మాత్రమే ప్రజలందరూ కూడా ఏం చేయాలి, కేకలు వేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7వ రోజున కోటను పడగొట్టే ఒక అద్భుతమైనటువంటి పథక రచనను యెహోవా దేవుడు యెహోషువకు తెలియజేస్తా ఉన్నాడు. ఇది ప్రకృతికి విరుద్ధమైనటువంటి కార్యము. దేన్నైనా పడగొట్టాలంటే గుణపం కావాలి, పార కావాలి, తాళ్ళు కావాలి, లేదా ఇప్పుడంటే ప్రొక్లైనర్ కావాలి. ప్రొక్లైనర్ పెట్టుకుని ఏం చేస్తామని టుక్కు కొట్టి ఆ గోడ తీసేస్తాం. ఇదేంటి, గోడ వెనకాల తిరిగితే గోడ పడిపోవడం ఏంటండి. కానీ దేవుని బిడ్డలు ఏది ఆయన నామమున తలంచి ఆ ప్రదేశంలో సంచరిస్తారో ఆ ప్రదేశాన్ని దేవుడు ఏం చేస్తారండి, దేవుని బిడ్డలకు స్వాధీనం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా దేవుని నామమున మనం అడుగు పెడితే ఆ అడుగు పెట్టిన స్థలాన్ని దేవుడు ఏం చేస్తాడంటే వారి స్వాధీనపరిచే దేవుడు. ఈ స్థలం కొనకుండానే, ఇవాళ మీకు చెప్తున్నాను అద్భుత రహస్యాలు ఇవి. ఈ స్థలం కొనకుండానే దొరగారు నేను వచ్చి దీనికి ఏం చేస్తామంటే కవాతు చేస్తాం. ఇది ఈ స్థలం కొనలేదు, ఎవరిదో కూడా మాకు తెలీదు. అక్కడి నుంచి చూశాడు ఆయన, దిస్ ఈజ్ ద సైట్ బిలాంగ్స్ టు ద లార్డ్. హల్లెలూయా. ఈ సైట్ ఇది ఎవరికి చెందిందన్నాడు ఆయన, దేవునికి చెందింది. హౌ కెన్ యూ సే yes? అవర్ మనీ విల్ స్పీక్ టు దెమ్. మన దగ్గర ఉన్న డబ్బు వారితో ఏం చేస్తుంది, మాట్లాడుతుందని ఆయన ప్రవచించాడు. ఆయన ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ఇంకా నాకు విశ్వాసం 90 ఉంది, కానీ అక్కడక్కడ కొంచెం లబ్డబ్బని కొట్టుకుని ఇది నిజమేనా అని. లెట్ us go to the site. కెన్ యూ బ్రింగ్ టు ద మన్? అక్కడ తీసుకుని వెళ్తావా? కెన్ యూ టేక్ మీ అంటే మరలా అక్కడి నుంచి అలా నడుచుకుంటే మళ్ళీ ఎవరు కనపడకూడదు, మీకు ఎవరు తెలియదు. ఇది మీకు ఏమైనా కనపడితే ఎన్న పొల్లటేస్తారు, పుల్లగాళ్ళు ఎక్కువ కదా. ఎవరికీ తెలియకుండా లోపలికి వచ్చి గొట్టమే తిరిగి ప్రార్థన చేసి, ప్రభువా ఇది నీ చిత్తమైతే ఇది నీ యొక్క
కార్యానికి నువ్వు అనుగ్రహించని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పేరట మనం అడుగు పెడుతున్నట్టండి, ఆ ప్రదేశాన్ని కానీ ఆ వ్యక్తిని కానీ ఆ యొక్క వస్తువును కానీ దాని చుట్టూ తిరిగితే ఆ వస్తువు ఏమైపోతుంటే నీ స్వాధీనం అయిపోతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వస్తువునికి నచ్చితే దాని వైపు నువ్వు తిరిగితే, అది కావాలని మనసులో అనుకుంటే, దేవుడు నువ్వు యథార్థవంతుడైతే అది దేవుడు నీకు ఇచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎలాగొస్తుందో నీకు తెలియదు, వచ్చేది నీ దగ్గరికి. మొన్న అడిగారు కదండి, మీకే ఇచ్చేస్తున్నాం బట్టి ఇవ్వండి. అలా జరగలేదా? మీకు కూడా చాలాసార్లు జరిగే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చేస్తాడు. 7వ రోజున వీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, చూడండి ఒకసారి, త్వరగా సహాయం చేయండి అమ్మా. బోరలు పట్టుకుని ముందుగా నడాలి. 7వ దినమున 7 మార్లు 7వ రోజు పని పెరిగింది. 7వ రోజు ఎన్నిసార్లు తిరగాలి? ప్రతిరోజు ఒకేసారి తిరిగారు. 7వ రోజు మటుకు 7 సార్లు తిరగాలి. ఆ తలుపులు యాజకులు బోర్లు వదాలి, ధ్వని చేయించుండగా వారి బోరధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముతో కేకలు వెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, బోర్లు ఊదారండి. 7వ రోజు వచ్చేసింది. 7వ రోజు తిరుగుతున్నారు. 7వ మారు వచ్చింది. 7వ శ్రవణ సౌండ్కి వచ్చేసరికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని చూడండి, 7వ మారు 16వ వచనంలో, 7వ మారు యాజకులు బోర ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞాపించాడు. 7వసారి ఎప్పుడైతే తిరుగుతున్నారో యెహోషువ ఆజ్ఞాపిస్తున్నాడు, ఓ జనులారా, ఇశ్రాయేలు ప్రజలారా, ఇప్పుడు మీరు ఆర్భాటము చేయండి, కేకలు వేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని కేకలు వేశారు? అది కావాలి. అప్పుడు కేకలు ఏం వేశారండి చెప్పండి? ఏమని కేకలు వేశారు ఉంటారు? గుడ్డోడు అండి, బైబిల్ దగ్గరికి వద్దాం. గుడ్డువాడు యేసు ప్రభు అలాంటి వెళ్ళిపోతున్నాడట. యేసు ప్రభు దారిని వెళ్ళిపోతుంటే కేకలేశాడట. ఏమని కేకలేశాడు? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, సర్వోన్నతుడైన యేసు అని కేకలేస్తే, చదవండి అమ్మా, బైబిల్లో ఉంది కదా, చదవండి. లూకా 18:38. లూకా 18:38 త్వరగా చదువు. అప్పుడు వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక కార్యము నిమిత్తము, ఏ కార్యమైతే ఆశ జరగాలో, ఏ కార్యము నెరవేర్చబడాలో, ఏ కార్యము జరగాలో ఆ కార్యాన్ని బట్టి ఏమొస్తుంది? కేకలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని మీద కేకలేసి ఉంటారు వీళ్ళు? ఏమని కేకలేసి ఉంటారు? అనా? అలాగా కాదు అనా? కాదు. దెయ్యాలు కేకలేసేట. బైబిల్లో దెయ్యాలు కూడా కేకలేసేట. చదవండి ఒకసారి బైబిల్ గ్రంథంలో అద్భుతమైన మాట. 4వ అధ్యాయంలో 4:41 దెయ్యాలు ఎలా కేకలేసే దేవుడి పలికించి రాసి ఉన్న మాట చదవండి. లూకా శుభవార్త 4వ అధ్యాయం 41వ మాట. ఇంతే కాక దయ్యములు, ఇంతే కాక దెయ్యాలన్నీ కూడా కలిసి ఏమని కేకలేస్తున్నాయమ్మా? దేవుని కుమారుడా, దేవుని కుమారుడా, దైవ కుమారుడా, దైవ కుమారుడా, దేవుని కుమారుడని కేకలు వేస్తున్నాడు దెయ్యాలు. గుడ్డివాడేమో నాకు స్వస్థత కావాలి, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేస్తున్నాడు. దెయ్యాలకి సమస్తమో తెలుసు కాబట్టి, నువ్వు మామూలుడు కదా, నా దగ్గర రాకయ్యా బాబు, నేను దెయ్యాన్ని, నువ్వు సర్వోన్నతమైన దేవుని కుమారుడువు, నువ్వు మామూలుడు కాదు, నేను కేకలు వేస్తున్నాయి. అగ్నిగుండములు నలిగిపోవచ్చు చుక్క నీటి కోసము ఎంతగానో తహతలాడుతున్నటువంటి ఒక ధనవంతుడు ఏమని కేకలేస్తున్నాడండి? తండ్రివైన అబ్రహామా, కేక అంటే ఎలా ఉంటుందండి? కేక ఎలాగేస్తారండి? కుర్రోళ్ళు మాట అంటలేదు, కేకలు ఎలాగేస్తారు? మానేసేయాలండి, కేకలేడే మానేసేయాలండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను బయలుదేరి చూస్తూ ఉంటే, నిన్న మొన్న కానీ హోటల్కి వెళ్ళాం. తల్లిదండ్రులు వచ్చారు, ఫ్యామిలీ. వాళ్ళు ఎంతంత ఉన్నారండి, ఇంతంత ఉన్నారు, ఇంతంత ఉన్నారు అంతే. వాళ్ళకేమో 6 నెలలు, ఒకరికేమో 9 నెలలు ఉంటాయేమో.
సరిగ్గా కూర్చున్నారు వాళ్ళు. గోళ కూడా తల్లి ఏమో పిల్లకి ఫోన్ ఇచ్చేసింది, తండ్రి ఏమో పిల్లడు ఫోన్ ఇచ్చేసారు. వీళ్ళిద్దరూ సైడ్ బై సైడ్ వచ్చి కూర్చుని చూసుకుంటున్నారు, వీళ్ళిద్దరూ ఇవి చూసుకుంటున్నారు. అది ఫ్యామిలీ డిన్నర్. ఫ్యామిలీ డిన్నర్ అన్నమాట. అప్పుడు ఈ చెరుకు ఫోన్ ఇస్తాడు ఏం చేస్తారు, వాళ్ళ తండ్రి గొడవ లేదు, తల్లి కూడా చక్కగా వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తున్నారు, ఫోన్ చూసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ చూసుకుంటున్నారు, సరిపోయింది. నేను చూసిన వీళ్ళని నా కంట్లోనే పడతారు. ఎలాంటి బాగుంది అబ్బాయి, భలే భోజనానికి వచ్చారు రా మీరు. ఇంకేం గోల ఉంటుంది. ఇన్నాళ్ళ మా చిన్నప్పుడైతే గోళ్ళలో కేకలు, వీధిలోకి వెళితే పిలిచేవారు, బాబు ఇలా ఇలా ఇలా, ఉప్పు ఉప్పు ఉప్పమ్మా ఉప్పు బాబు, ఉప్పు బాబు ఇలా కేకలేసేవారు. ఇప్పుడు కేకలేమీ లేవు. ఆడ అరలేక నోరు నొప్పి వచ్చి ఏం చేయాలంటే చిన్న పెట్టి పెడుతున్నాడు. మీ ఇంట్లో 10 సామాన్లు, ఇతర సామాన్లు, ఇంజి సామాన్లు, ఏ సామాన్లు అయినా సరే, ఏవైనా సరే, అయ్యైనా సరే, ఇయ్యైనా సరే, మిమ్మల్ని అయినా సరే, మీ పిల్లలైనా సరే, ఏవైనా సరే అట్టిపోతాం, ఇచ్చేయండి. అట్టిపోతాడు. మీరు వచ్చిన అట్టిపోతే అమ్మేస్తాడు పట్టుకుని. కేకలు లేవు. పూర్వం కేకలు ఉండే ఎందుచేత, ఈ మధ్యకాలం ఇంకోటి కిందనుంటే కింద వాళ్ళు పైన వాళ్ళు వెళ్ళాక ఏం రింగ్ ఇయ్యి, నేను బయటికి వెళ్తున్నాను రింగ్ ఇచ్చే, ఇదే కేక, రింగు కేక. ఎక్కడున్న రింగ్ ఇచ్చే, పింగుమని వచ్చేస్తాను. ఇప్పుడు పూర్వం ఇంకా కేకలు ఎలా ఉండి, అబ్రహమా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈ అగ్ని జ్వాలలో యాతన పడలేకపోతున్నాను, కనికరించి లాజరు యొక్క వేలుకొనతో ఒక చుక్క నీటిని నాకు అందించని కేకలు వేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు రాకముందు ఒక అద్భుతమైన కేకేసాడు ఒక ఆయన. అరణ్యములో కేకలేటండి. అరణ్యములు ఎవరు వింటారు? జంతువులు తప్ప అరణ్యములో ఏముండవు. మొత్తం మొక్కలు, తిరిగలు, వృక్షములన్నీ ఉంటాయి. జనారణ్యములైనటువంటి ఒక అరణ్యములో ఓ గొప్ప శబ్దం చేస్తున్నాడట. ఎవరయ్యానంటే యోహాను భక్తుడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటారు ఈయన పేరు. ఈయన ఏమని కేకలు వేస్తున్నాడు, అరణ్యములో ధ్వని, అరణ్యములో గొప్ప ప్రతిధ్వని వినబడుతోంది. ఏమనంటే తెలుసండి, ప్రభువు మార్గములను సరళము చేయండి. ఏం చేస్తున్నాడు కేక? చదువుతలు 3:3 ఏమనో, మత్తయి శుభవార్త 3:3 త్వరగా. మత్తయి శుభవార్త 3:3 చదువు. 3:3 ప్రభు మార్గమును సిద్ధపరుచుడి, ఆయన త్రోవను సరళము చేయుడని. ఏంటి అరణ్యంలో కేకేయాలా, ఊళ్ళో కేకేయాలని చెప్పండి నిజానికి. ఏంటి కేకలు ఎవరు వింటారు? ఊళ్ళో అయితే ఎవరిని, అడవిలో ఎడితే అడవిలో నక్కలు అరుతుంటాయి, అడవిలో ఎడుతుండే నక్క. చాలా కేకలు వేస్తాను మరి. మా బడిలో పిల్లలు అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. అవన్నీ వెళ్తే మీరు పారిపోతారు. ఈయన ఎక్కడ ఎత్తున్నాడు కేక? అరణ్యంలో కేక. ఏంటండి ఊళ్ళో వేయాలి కానీ. ఏంటి విచిత్రము, ఏంటి వైపరీత్యము? అరణ్యములో కేకలు వేస్తూ ఉన్నాడు. ఏమని? ఇదిగో ప్రభు మార్గమును మీరు ఏం చేయండి. ఎవరు సిద్ధపరచాలి? కోతులు, పిల్లులు, సింహాలు అయ్యే కదా ఉంటాయి అక్కడ అరణ్యాల్లో. అరణ్యములో కేకకు అర్థం తెలుసా? ఎందుకు యోహాను భక్తుడు అరణ్యములోనే కేకలు వేస్తున్నాడు అని అంటే, దేవుని యొక్క సువార్త ప్రప్రథమంగా ఎక్కడ ప్రారంభించబడాలంటే సృష్టి దగ్గర నుంచి ప్రారంభించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సృష్టి అనుకూలంగా ఉంటే, సృష్టి అనుకూలతగా ఉంటే ప్రజలందరూ కూడా ఏం చేస్తారండి? అనుకూలతలోకి వస్తారు. అరణ్యాలు లేకపోతే ఏమవుతుంది బాబు? వర్షాలు ఉండవు. వర్షాలు, గాలి లేకపోతే ఇక్కడ మనుషులు ఉండరు. అరణ్యాలు, అడవులు ఎలాంటివి అంటే మనం అందరం నివసించడానికి అద్భుతమైనటువంటి ప్రకృతి వనాలు అవి. అవి లేకపోతే మనం లేము, గుర్తించాలి. ఇప్పుడు ఈ రోజున అడవులన్నీ కొట్టేయడం ద్వారా కదా ఇంతటి ఈ రేడియేషన్ మనం అనుభవిస్తున్నాము. అవన్నీ సమతుల్యంగా ఉంచితే ఎంత అందంగా ఉంటుంది, ఎలాంటి వ్యాధి బాధలు లేకుండా ఎంత సంతోషంగా, ఉత్సాహంగా, ఆనందంగా, గొప్ప శక్తితో బ్రతుకుతున్నాము. తన యొక్క సువార్తను మొట్టమొదటిగా సృష్టి దగ్గర నుంచి మొదలు పెడుతున్నాడు ఆయన.
దేవుని శబ్దము అది ఎక్కడ పలికినను అది ఏం చేద్దంటే కార్యము చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. సముద్ర అగాధములో ఉన్నను, ఆకాశ నక్షత్రాలుగా ఈ పైకి ఎదిగినను, అది అరణ్యములో ఉన్నను, ఆ మాటకి ఎక్కడికి ఎప్పటికీ విలువే. ఎందుకంటే ఆకాశం భూమి గతించను కానీ ఆయన మాట గతించదు. అది ఎక్కడ పలికిన అది కార్యం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. దానికి ఎక్కడైనా తారతమ్యం లేదు. అది ఎక్కడైనా ఏం చేయగలదండి?